వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మా వదిన చనిపోయి 6 నెలలు అయింది. 6 నెలలు అయినాక మా అన్న చనిపోయినాడు. పిల్లలు ఇద్దరు అనాథ అయినారు. ప్రభుత్వం ఏమన్నా ఆదుకునాలని కోరుతున్నాం. తుముకుతి గ్రామము డీరేహాల్ మండలము. నా పేరు చంద్ర. ఈ గ్రామస్తుని నేను. నిన్నటి రోజున చాకలి రాజు అకస్మాత్తుగా మరణించినాడు. అది ఎందువల్ల మరణించినాడంటే ఇప్పుడు 6 నెలల క్రితం తన భార్య అనారోగ్యంతో మరణించింది. అతనికి 2 కుమారులు. అప్పటి నుండి చాలా బాధపడుతున్నాడు. కూలినాలి చేసుకుంటూ పిల్లల్ని ఇంతవరకు జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఆ జీవనం సాగిస్తున్న విషయంలో ఏమైందంటే మొన్నటి రోజున కర్ణాటకలో ఒక జావులుంటే జావురికి పోయినాడు. అక్కడ చాలామంది నా పిల్లలు ఇట్లయినారు, నా భార్య ఇట్లయింది అని చాలా బాధపడుతూ చాలా ఏడవడం జరిగింది. అక్కడ చాలా బాధపడడం జరిగింది. అక్కడ ఉన్నట్టు స్మృతి పడిపోవడం వల్ల కర్ణాటక హాస్పిటల్కి తీసుకొని పోయి గ్లూకోజ్ బాటిల్ అక్కడ ఆరోగ్యం అక్కడ హాస్పిటల్లో చెక్ చేసినాడు. తెల్లవారుజాము 3 చనిపోయినాడు. ప్రస్తుతం ఆయన చనిపోవడం వల్ల, ఆయన భార్య చనిపోవడం వల్ల 2 పిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అనాథలై ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని ఏమైనా దృష్టి పెట్టుకొని ప్రభుత్వం ఆదుకొని, మరియు అలాగే దాతలు కూడా ఎవరైనా ఉండి ఆదుకుంటే ఆ పిల్లలకు మనం అంతా దారి ఇచ్చినట్లు అవుతుంది. దాంతోపాటు దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి పిల్లలకు సహాయ సహకారాలు చేస్తే మా గ్రామస్తులు మా తరఫున కూడా మేము సహాయ సహకారాలు చేస్తామని చెప్తా ఉన్నాము. నా పేరు హనుమంతరాజు. ఈ జరిగిన విషయం ఏమనగా పులుకుర్తి గ్రామం డిఆర్ఆర్ మండలంలో నిన్నటి రోజున చనిపోయినటువంటి రాజు. ఇంతకుముందు రాజు భార్య 6 నెలల వెనకాల చనిపోయింది అనారోగ్యంతో. ప్రజెంట్గా నిన్న అంటే 13 మే 2025 రోజున రాజు కూడా అనారోగ్యంతో చనిపోయినాడు. అందువలన ఈ పిల్లలు అనాథులు అయినారు. పిల్లల వయసు వచ్చేసి ఉమా అనే పాప 5 సంవత్సరాలు, మోక్షిత 4 సంవత్సరాలు. ఈ పిల్లలు అనాథులు అయినారు. అయినందువలన ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏదైనా హెల్ప్, విఐపి తరపు నుంచి కానీ ఏదైనా హెల్ప్ కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.